మల్కాజ్గిరి లోకసభ పరిధిలో అతిపెద్ద సమస్య, ఎక్కువ మంది ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలపై మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ప్రజలను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు డంపియార్డ్కి వ్యతిరేకంగా పోరాడుతున్న జేఏసీ నాయకుల అభ్యర్థన మేరకు జవహర్ నగర్ డంపియార్డ్లో చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన పవర్ ప్లాంట్ వల్ల ఇళ్ల మీద పడుతున్న బూడిదను, చెత్త నిల్వల వల్ల రంగు మారుతున్న భూగర్భ జలాలను పరిశీలించారు. డ్రింకింగ్ వాటర్, స్కూల్స్, హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని, హెల్త్ క్యాంప్స్ నిర్వహించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించినా కూడా చెత్త నిర్వహణ సంస్థ రాంకి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకుని వచ్చారు. పరిశీలన అనంతరం ఎంపీ ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నగర చెత్త అంతా జవహర్ నగర్, బాలాజీ నగర్ డంప్యార్డ్లో వేసి లక్షలాది మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నది తెలంగాణ ప్రభుత్వం. దానికి మద్దతు తెలుపుతుంది రాంకి సంస్థ. 2017 నుంచి ప్రజలే జేఏసీ ఏర్పాటు చేసి మా పిల్లల ఆరోగ్యం పాడైపోతుంది, మా జీవితాలు నాశనం అయిపోతుంది, మేము సంపాదించిన సంపదంతా మందులకే పోతుంది, క్యాన్సర్ వస్తుంది, అబార్షన్ అవుతున్నాయి అని ఎన్జిటికి పోతే ఆర్డర్ వచ్చింది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి ఇవాళ 300-400 డివిజన్లకు విస్తరించింది. 1.5 కోటి జనాభాతో ఇంకొక 50 లక్షల మంది వచ్చిపోయినటువంటి ట్రాఫిక్తో 2 కోట్ల జనాభా చెత్తనంతా కూడా ఇవాళ జవహర్ నగర్, బాలాజీ నగర్ డంప్యార్డ్లో వేసి లక్షలాది మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంది తెలంగాణ ప్రభుత్వం. దానికి వత్తాసు పడుతుంది రాంకి సంస్థ. 2017 నుంచి ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు జేఏసీలు ఏర్పాటు చేసుకుని మా పిల్లల ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది, మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి, మేము సంపాదించిన సంపాదన అంతా కూడా మందులకే పోతూ ఉన్నాయి, క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి, అబార్షన్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఎన్జిటికి పోతే ఇవాళ ఆనాడు భారతీయ జనతా పార్టీ దీనికి అండగా ఉంది. ఆనాడు మా మోహన్ రెడ్డి గారు, విక్రమ్ రెడ్డి గారు, మా పార్టీ నాయకులంతా కూడా ప్రజల పక్షాన ఉండి ఎన్జిటికి పోయింది. ఆర్డర్ వచ్చింది. 2017లో ఆర్డర్ వచ్చింది. అబద్ధపు సమాచారం ఇచ్చి మోసపు మాటలు చెప్పి ఇవాళ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండు, దాన్ని కొనసాగించే ప్రయత్నం చేసిండు. 2021లో మళ్ళీ వచ్చింది, 2022లో మళ్ళీ వచ్చింది, 2025లో ఇప్పటికీ వచ్చింది. ఇవాళకి కూడా తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును తప్పుదో పట్టించి దీన్ని నడిపే ప్రయత్నం చేస్తుంది తప్ప దీన్ని విస్తరించే ప్రయత్నం చేయట్లేదు. నేను స్వయంగా ఇక్కడ ఎంపీగా ఈ ప్రభుత్వానికి రాసిన నేను గింత చెత్తని ఒకే దగ్గర హ్యాండ్లింగ్ చేయడం అనేటువంటిది ఏ దేశం చేయదు. ఇది మంచి సాంప్రదాయం కాదు. గత టెక్నాలజీ కూడా ఇది లేదు. దీనికి స్ప్రెడ్ చేయమని చెప్పినాం. లేదా ఇవాళ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిది బంద్ చేసి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా దీన్ని ఒక జీరో పొల్యూషన్తో, నీళ్లు పొల్యూషన్ లేకుండా, వాయు పొల్యూషన్ లేకుండా, ప్రజలకు అనారోగ్యం కలగకుండా ఉండే పద్ధతిని అడాప్ట్ చేసుకోమని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఇవాళ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు లెక్కలు వచ్చినాయి తప్ప ఇవాళ భూగర్భ జలాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఉన్న గొలుసుకాటి చెరువులలో పక్షులు నీళ్ళు తాగని పరిస్థితి వచ్చింది, చేపలు బతకని పరిస్థితి వచ్చింది. ఇవాళ మనుషులకైతే స్నానం చేయడానికి ఆ నీళ్లు వాడితే బొబ్బలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ 30 కిలోమీటర్ల రేడియస్లో ఇలా బాలాజీ నగర్కి 30 కిలోమీటర్ రేడియస్లో కంపవాసన రాత్రిపూట వదిలిపెడితే కంపవాసన వస్తూ ఉంది. కాబట్టి దీన్ని ఎత్తేయమని చెప్పి ఏ లోకల్ పీపుల్ అయితే డిమాండ్ చేస్తుందో దానికి భారతీయ జనతా పార్టీగా ఇవాళ ఇక్కడి స్థానిక ఎంపీగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. దీనికి ఒక పరిష్కారం చూపేంత వరకు దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. మన స్వయంగా నేనే పార్లమెంట్లో మాట్లాడి ఇక్కడి ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది, ఇక్కడ ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తూ ఉంది, ఇక్కడ ప్రభుత్వం దబాయించి నడుపుతూ ఉంది అని చెప్పి నేను అక్కడ ప్రస్తావించడం జరిగింది. తప్పకుండా ఇవాళ పర్యావరణ శాఖ మా యాదవ్ గారు కూడా ఇన్వాల్వ్ అవుతారని చెప్పి భావిస్తున్నా. ఇవాళ నేను స్వయంగా దేశ ప్రధానమంత్రి గారికి, దేశ ప్రధాన న్యాయమూర్తి గారికి, అదేవిధంగా మా పర్యావరణ శాఖ మంత్రి గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, జిహెచ్ఎంసీకి ఇవాళ నేను కూడా ఉత్తరాలు రాష్ట్ర తప్పకుండా ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే మా బాలాజీ నగరు, జవహర్ నగరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే ఒక ఉద్యమంలాగా మళ్ళా వెల్లువెత్తేటువంటి ఆస్కారం ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ మేము వచ్చి చూసిపోయింది కేవలం చెప్పడానికి మాత్రమే, గుర్తు చేయడానికి మాత్రమే తప్ప మీరు కనుక పెడచెవిన పెట్టే ప్రయత్నం చేసి మీరు కోర్టులను మేనేజ్ చేస్తా అంటే, ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చి మేనేజ్ చేస్తా అంటే మాత్రం మీ భరతం పట్టక తప్పదని చెప్పి ఇలా హెచ్చరిస్తాను.
ఖైరతాబాద్ బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని అన్నారు. జేహెచ్ఎంసీ పరిధి ఓఆర్ఆర్ వరకు విస్తరించడంతో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుంది. ఎంఐఎంతో కలుపుకొని కాంగ్రెస్ 300 డివిజన్లలో గెలుస్తుంది. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని అన్నారు. అనర్హత పిటిషన్ల నేపథ్యంలో మిగతా ఎమ్మెల్యేలంతా తాము బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు చెబుతుండగా దానం వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఓఆర్ఆర్ వరకు విస్తరించడంతో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుంది. కాంగ్రెస్ పథకాలకు ప్రజలు వివరిస్తా అని దానం నాగేందర్ అన్నారు. ఈరోజు బంజారాహిల్స్ లో వెంకటేశ్వర కాలనీ డివిజన్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కమిషనర్ గారు జెడ్సీ గారితో ఈరోజు విజిట్ పెట్టుకొని ఈరోజు పొద్దున్న నుండి కూడా జైరా నగర్, ఇక్కడ ఉన్నటువంటి సింగాళకుంట, అదే విధంగా మరి మిగతా బస్తీలు పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే విధంగా జిఎం వాటర్ వర్క్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బోర్డ్ డిఈ కానీ, మిగతా డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ లో ఈరోజు ఇక్కడ ఏరియాలో పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ ఏదైతే ముఖ్యమంత్రి గారు మొన్న హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా కేబుల్స్ కనబడొద్దు, మరి పోల్స్ కనబడొద్దు బస్తీలలో స్పెషల్లీ అని దానికి 4,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే విధంగా రాబోయే రోజుల్లో సుమారు 390 ఇప్పటికే మనకు 500 పై చిలుకు ఎంజీడీ వాటర్ హైదరాబాద్కు వస్తూ ఉంటే గోదావరి నుండి అదనంగా మనకు వచ్చేటువంటి వాటర్ కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన ఉంది. జనవరి నుండి హైదరాబాద్ సిటీలో రోజు మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఏదైతే శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి గారు మొన్న రివ్యూ మీటింగ్ లో కానీ కేబినెట్ మీటింగ్ లో చెప్పినందుకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది ఎప్పటి నుండో తెలంగాణ హైదరాబాద్ సిటీ ప్రజల యొక్క చిరకాల వాంఛ. అదేవిధంగా హైదరాబాద్ లో ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ని 300 డివిజన్లుగా దాన్ని అన్ని పక్కన ఉన్నటువంటి మున్సిపాలిటీస్ ఇందులో మెర్జ్ చేసి హైదరాబాద్ సిటీని ఇంకా విస్తరించాలని, ప్రపంచంలో గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందినటువంటి సిటీని ఇంకా అభివృద్ధి చేయడానికి అది దోహదపడుతున్న ఆలోచనతోని మొన్ననే మీరు చూశారు జిహెచ్ఎంసీ జనరల్ బాడీ మీటింగ్ లో కానీ ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి అదృష్టం శాతం కోర్టు కూడా మరి జిహెచ్ఎంసీ తీసుకున్న నిర్ణయానికి, గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి కోర్టు కూడా ఎక్కడ అభ్యంతరం తెలపలేదు. నేను మరి జ్యుడిషియరీకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే హైదరాబాద్ సిటీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మరి మల్టీనేషనల్ కంపెనీస్ ని ఈరోజు తీసుకురావడంలో దోహదపడుతుంది. అంటే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి హైదరాబాద్ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, కుల మతాలకు అతీతంగా మీరు చూశారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ, ముస్లింలు కానీ, హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ఇతర కమ్యూనిటీ కానీ అందరూ కలిసి పని చేసేటువంటి ఒక సాంప్రదాయం హైదరాబాద్ ఆ ట్రెడిషన్ ఉంది. ఆ ట్రెడిషన్ ని కాపాడాలన్నటువంటి తపననే ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి అందులో భాగంగా ఈరోజు అభివృద్ధి విషయాల్లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవన్నీ కార్యక్రమాలు కూడా మొన్న ప్రధానంగా కార్పొరేటర్స్ అందరికీ 2 కోట్ల రూపాయలు కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా మనకి ఇంకా అభివృద్ధి ఇంకా వేగవంతం అయితే అవకాశం ఉంది కాబట్టి అలాగా కార్పొరేటర్స్ అందరూ కూడా మేము ఈ డివిజన్ లో మరి పెద్ద ఎత్తున దృష్టిని కేంద్రీకరించి అభివృద్ధి మీద దృష్టి పెట్టి మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కంటే ముందు జిహెచ్ఎంసీలో 100% 300 సీట్లు మనమే గెలుచుకుంటే తప్ప హైదరాబాద్ అభివృద్ధి జరగదన్న విషయాన్ని గ్రహించుకొని పనిచేయాలని కోరుకుంటూ, ప్రధానంగా ఈరోజు జైరా నగర్ పెద్దలు, బస్తీ కమ్యూనిటీ వాళ్ళు, స్థానికంగా ఉన్నటువంటి అధ్యక్షులు, మరి అందరూ 2-3 కమిటీస్ ఉన్నాయి, అన్ని కమిటీ వాళ్ళు వచ్చి మాకు విన్నత పత్రం ఇచ్చినందుకు, అదేవిధంగా మన కిందనే ఉన్నటువంటి మిగతా బస్తీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ సమస్యలు కూడా చెప్పారు. అన్ని సమస్యలకు ఈరోజు పరిష్కారం మార్గం దొరికిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జోనల్ కమిషనర్ గారు చెప్పారు షార్ట్ టెండర్లు పెట్టి ఇచ్చేయాలని. ఎండి అశోక్ కుమార్ గారితో కూడా పొద్దున మాట్లాడితే ఆయన కూడా మాకు ఇచ్చిన వర్క్స్ అన్ని కూడా షార్ట్ టెండర్లు పెట్టి ఇచ్చేస్తామని చెప్పారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి మరి హైదరాబాద్ సిటీకి సంబంధించి ఈ కేబుల్ అన్ని కూడా తీసి స్ట్రీట్ లైట్స్ పోల్స్ తీసేసి అండర్ గ్రౌండ్ కేబుల్ వేయడానికి ముఖ్యమంత్రి గారు అయితే శ్రీకారం చుట్టిండో దానికి ప్రత్యేకంగా
గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున ధన్యవాదాలు. వికారాబాద్ శంషాబాద్ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బంద్ నిర్వహించారు. జేఏసీ స్వచ్ఛందంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన యాజమాన్యాలు, వ్యాపార వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. శంషాబాద్ మున్సిపాలిటీని 7 గ్రామాలను కలుపుతూ జీఎస్ఎంసీలో విలీనం చేయడం సంతోషమే అయినా శంషాబాద్ ను చార్మినార్ జోన్ లో కలపడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 10 రోజుల సంది శంషాబాద్ ని సెపరేట్ గా జోన్ ప్రకటించాలని చెప్పేసి శాంతియుత నిరసనలు చేస్తా ఉన్నాం. దానికి సాక్ష్యమంతా మీ మీడియా మిత్రులే. శంషాబాద్ లో ఈ రోజు ఉద్యమం అనేది శంషాబాద్ ని జోన్ గా ప్రకటించాలని చెప్పి ఒక ఉద్యమం అయితే ఏదైతే వచ్చిందో అది రాజకీయ నాయకులతో కాదు, సామాన్య ప్రజల నుంచి, అట్టడుగు స్థానాల నుంచి రావడం జరిగింది. దానికి నిదర్శనం ఈ రోజు మీరు మార్నింగ్ నుంచి స్వచ్ఛందంగా ఏదైతే విద్యా సంస్థలే కానీ, వ్యాపార సమూహాలే కానీ, మరి అదేవిధంగా కుల సంఘాలే కానీ అందరూ కూడా ఫోన్లు చేసి ఎక్కడిదక్కడ మీరు జేఏసీ తరఫున మీరు బంద్ ప్రకటించడం జరిగింది. దానికి మేమందరం కూడా స్వచ్ఛందంగా మా యొక్క మద్దతు తెలియజేస్తున్నామని చెప్పేసి ఈరోజు ఎక్కడిదక్కడ కూడా వాళ్ళు షాపులను కూడా బంద్ చేసుకోవడం జరిగింది. మార్వాడి సంఘం వాళ్ళే కానీ, మరి అదేవిధంగా ఇంకా మిగతా కొమట్ల సంఘమే కానీ, వర్తక సంఘమే కానీ, అదేవిధంగా విద్యార్థి నాయకులే కానీ, అన్ని కుల సంఘ నాయకులే కానీ, అన్ని పార్టీ నాయకులు కూడా చాలా మంది, కొంతమంది రాలేరు కానీ చాలా మంది వచ్చడం జరిగింది. వాళ్ళు కూడా ఎక్కడిదక్కడ ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు మన శంషాబాద్కి ఈరోజు కొట్టాడకపోతే మనకు భవిష్యత్తు అంధకారం అయితే అని చెప్పేసి వాళ్ళు కూడా గ్రహించి ఖచ్చితంగా పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలో అని చెప్పేసి వాళ్ళు కూడా ఈరోజు ఉద్యమం కింది నుంచి రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, అప్పీల్ చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా మా శంషాబాద్ని సపరేట్ జోన్గా ప్రకటించండి. లేదు అంటే చార్మినార్ జోన్లో కలపకండి. దానికి ఆల్టర్నేట్ ఏదైనా ఉందా చూడండి. చూసి ఆ విధంగా దాన్ని మళ్ళీ పునఃపరిశీలన చేసి ఈరోజు మీరు మంచి ఒకటి ప్రకటన ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే శంషాబాద్ని తీసుకెళ్లి చార్మినార్లో కలిపితే మేము స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నాం, శంషాబాద్కి చార్మినార్కి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మేము శంషాబాద్లో అన్ని రకాలైనటువంటి వసతులు, అన్ని రకాలైనటువంటి మౌలిక వసతులు, అన్ని సదుపాయాలు, అన్ని సౌకర్యాలు, అన్ని వనరులు ఉన్నాయని చెప్పేసి స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నాం. మేము చెప్పేది ఒకటే ఏంటంటే ఇక్కడ రైలు మార్గం ఉంది, ఎయిర్పోర్ట్ మార్గం ఉంది, మరి అదేవిధంగా బెంగళూరు హైవే ఉంది, అన్ని విద్యా సంస్థ సముదాయాలు ఉన్నాయి, పబ్లిక్ అందరికీ కూడా ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు దీని మీద ఒకసారి పునఃపరిశీలన చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక్కొక్క డివిజను సుమారుగా ఒక కిలోమీటర్ నుంచి తీసుకొని 15 కిలోమీటర్ల మేర పొడవు ఉన్నది. అంత ఒక వార్డు అంత అన్ని కిలోమీటర్లు ఉంటే రేపు పొద్దుగల పరిపాలన చేసుకోవడానికైనా కానీ కష్టమే, మీ అధికారులకు కూడా చాలా కష్టమే. కాబట్టి దయచేసి మేము ప్రభుత్వాన్ని ఒకటే మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం, పట్టు కక్ష సాధింపు లాగా కాకుండా ఇది ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు మార్కెట్లో అన్ని బంద్ చేయడం జరిగింది. మీరు మీడియా సాక్షిగా మీరు అందరు చూస్తూ ఉన్నారు. మేము చెప్పినాం కానీ బంద్ కాలు ఇస్తామని చెప్పేసి విద్యా సంస్థల చైర్మన్లు, మరి స్కూళ్ళు, అదేవిధంగా అన్ని వర్తక సంఘాలు కూడా మాకు మద్దతు తెలియజేసి అన్నా మేము మీ ఎంట మేము నడుస్తామని చెప్పేసి ఎక్కడిదక్కడ వాళ్ళు ఫోన్లు చేయడం జరుగుతూ ఉంది. దానికి నిదర్శనం ఈరోజు మీరే దానికి సాక్ష్యం. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, మేము ఎవరికి కూడా ఫోర్స్ చేయలేదు. ఒక రౌండ్ వేసి ఎక్కడక్కడ షాపులన్నా మేము ఎమ్మడి ఉంటామన్నా ఈ రోజు కొట్లాడకపోతే రేపు పొద్దుగల మనకు భవిష్యత్తు లేదు. మీరు ప్రజల భవిష్యత్తు గురించి కొట్లాడుతున్నారు, రేపు పొద్దుగల రిజల్ట్ ఏమొస్తుందో తెలియదు. మాకు వస్తుందా రాదా కూడా ఏం క్లారిటీ లేదు. అధికారులకు ఫోన్ చేస్తే మాకేం చెప్తలేరు. మేము అయినా కానీ కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. దీంట్లో ఏ విధమైనటువంటి రాజకీయ ఉద్దేశం లేదు. కేవలం శంషాబాద్ భవిష్యత్తు గురించే మేము ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. ఇందులో ఏ విధమైనటువంటి రాజకీయ లబ్ధి లేదు. మాకు రాజకీయ లబ్ధి కూడా అవసరం లేదు. శంషాబాద్ని తీసుకెళ్లి సపరేట్ జోన్ చేయండి. ఎందుకంటే ఇంతకు ముందుకు ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు మేము మిస్ అయిపోయినాం. శంషాబాద్లో ఉన్నటువంటి పెద్ద లీడర్లు మేము అందరు పెద్ద లీడర్లు అని చెప్పుకుంటారు. కానీ శంషాబాద్కి జిల్లా పోయింది, మా దగ్గరికి కలెక్టర్ ఆఫీస్ పోయింది. ఈ రోజు శంషాబాద్ జోన్ ఒక చిన్న విషయం, అది దాన్ని అధికారులు కూర్చొని కొంచెం స్క్రూటినీ చేసుకొని వాళ్ళు రెక్టిఫికేషన్ చేసుకునే ఖచ్చితంగా అది జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రభుత్వం కక్ష సాధింపు పట్టుబిడుపు పోకుండా మా తరపున కొంచెం ఆలోచన చేసి శంషాబాద్ని సపరేట్ జోన్గా చేసి మమ్మల్ని అందులో సపరేట్గా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆ విధంగా లేకపోతే కనీసం రాజేంద్రలోనైనా మమ్మల్ని చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము వేడుకుంటూ ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, సార్ ప్లీజ్ దయచేసి
మా యొక్క ఆవేదనను అర్థం చేసుకోండి. దయచేసి మీకు అందరికీ కూడా దండం పెట్టి పేరు పేరున చెప్తా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. జై శంషాబాద్. ఉప్పల్ నాచారం రాఘవేంద్ర నగర్ అన్నపూర్ణ కాలనీలో నివసించే మంజూరు తన ఇంటి పక్కన పేపర్ ప్లేట్ల కంపెనీ ద్వారా వచ్చే కలుషితమైన వాసన రావడంతో తన ఫ్యామిలీ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయని పలుమార్లు జీహెచ్ఎంసీ అధికారులకు కంప్లీట్ చేసినా పట్టించుకోవట్లేదని తన ఆవేదనను వీడియో రూపంలో వివరించారు. దయచేసి సంబంధిత అధికారులు మరియు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని మా కాలనీ వాసుల తరపున ఆ పేపర్ కంపెనీని మూసివేయాలని అధికారులకు కోరుకుంటున్నాం. అన్నపూర్ణ కాలేజ్లో పేపర్ ప్లేట్ల కంపెనీ ఫ్యాక్టరీ పెట్టింది సార్. మన హౌస్ నెంబర్ 7-7/37 లో ఉంది సార్. రాఘవేంద్ర అన్నపూర్ణ కాలనీ సార్, స్ట్రీట్ నెంబర్ 7 లో వస్తుంది సార్. వాళ్ళు 3 మంత్స్ తీసారు, మొత్తం కాలిపోయిన స్మెల్ వస్తుంది సార్. ఆ పేపర్ ప్లేట్లు అది మొత్తం కట్టలు కట్టలు చెప్తారు. అది 3 మంత్స్ తీసలేరు. ఆయన పేరు సదానంద్. ఆయన ఫస్ట్ మన సిసిఎంబీలో చేస్తుండే. ఆయన పర్మిషన్ ఎక్కించుడు అర్థమైతే లేదు. మొత్తం ఇండ్ల మధ్యలో ఉంది మొత్తం ఫ్యాక్టరీ, మొత్తం కాలిపోయిన వాసన. చిన్న చిన్న పిల్లలు, నాది ఇంతకుముందు హెల్త్ ఖరాబ్ అయింది, చెస్ట్ లో మొత్తం ప్రాబ్లం ఉంది. నేను హాస్పిటల్ చూపెట్టినా, 1 లక్ష రూపాయల దాకా పెట్టినా సార్. ఎవ్వరు వస్తలేదు సార్ అధికారులు. నేను పోయి వచ్చిన కాపరా పోయినా, మొన్న ఇచ్చిన 15 వారం కింద ఇచ్చిన. వాళ్ళు వచ్చిరు చూసిరు, ఇవాళ వచ్చి చూసిరు. వాడికి చెప్తే వాడు తీయను అది చేయను అని అంటుంది సార్. వాని పేరు సదానంద్ సార్. నా వినతి సార్, ఒకసారి వచ్చి చూసిపోండి సార్. ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ పెట్టారు? అది 10 సంవత్సరాల నుంచి ఉన్నది. కాలనీ ప్రజలు ఏమైనా అబ్జెక్షన్ చేస్తుంటారు? కాలనీ వాళ్ళు ఎవ్వరు వస్తలేరు. వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళు పని చేస్తారు. చెప్పారు అందరు వస్తారు, వెనక గల్లీ వాళ్ళు వస్తారు, పక్కన వాళ్ళు పని చేస్తారని చెప్పి వాళ్ళు ఏం చెప్తలేరు. అంటే నీ ప్రధాన డిమాండ్ ఏంది మరి? డిమాండ్ ఏమి, అది మొత్తం తీసేయాలి. మొత్తం కాలిపోయిన వాసన వస్తుంది. నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది. నా దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి. మా ఇంట్లో డోర్లు బంద్ చేసుకుంటారు తెల్లారు లేస్తే. అది మొత్తం కాలిపోయిన స్మెల్ వస్తుంది. మీరు వచ్చి ఒకసారి చూస్తే అర్థమవుతుంది. మా అమ్మ ఏజ్డ్ ఉంది, మా అమ్మకి ఇట్లా మొత్తం ప్రాబ్లం ఉంది. మా అన్న వచ్చిండు, మా అన్నకి ఎలర్జీ మొత్తం దురద మొత్తం. ఆయన మొన్ననే సోదీకి వచ్చిన మొత్తం ఎలర్జీ మొత్తం కాలిపోయిన వాసన వస్తుంది. జిహెచ్ఎంసీ సంబంధించిన అధికారులు ఎవరన్నా దాన్ని వచ్చిరు సార్, వచ్చిరు, ఏమన్నారు వాళ్ళు మరి? వచ్చి చూసిరు. ఒక 2 రోజుల్లో చేద్దామని చెప్పారు. వాళ్ళు వస్తే వాళ్ళకి ఇట్లా అంటూ నేను ఆడిపోతా ఈడిపోతా, కమిషనర్ దగ్గర పోతా ఆడిపోతా అంటారు. తీయని అంటున్నాను. ఏం చేయాలి సార్?